కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పి మురళీకృష్ణ బాధ్యతలు చేపట్టారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఏపీ ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు ఆయన. సీనియర్లు, యువత, మహిళా నాయకులను అందరినీ సమన్వయపరుచుకొని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అంటున్న కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు పి మురళీకృష్ణతో కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన మురళీకృష్ణ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదంటూ అటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా బాధ్యులుగా నియమితులైనటువంటి మురళీకృష్ణ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మురళీకృష్ణ గారు, చెప్పండి, అసలు ఈ బాధ్యతలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీ ముందున్నట్టు కర్తవ్యం ఏంటి? అందరికి నమస్కారం. ముందుగా ఈ నూతన అధ్యక్షునిగా నియమించినందుకు మా పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఒక పెద్ద టాస్క్ మాకు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అనేది ఇంత ఇంపార్టెంట్ పోస్టు, ఒక దళితునిగా, ఒక ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనుభవంతో ఈరోజు మమ్మల్ని చూస్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం కర్నూలు జిల్లా అనేది వెనుకబడినటువంటి ప్రాంతం, కంప్లీట్గా డ్రాట్లో ఉన్నటువంటి ప్రాంతం. అందుకోసమే ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా ఈ పార్టీని బలోపేతం చేసి కర్నూలు జిల్లాను ఎక్కువ స్థానాలు గెలిపించారో మా మెయిన్ టాస్క్ కూడా అదే. అన్ని వింగుళ్ళు మేము బలోపేతం చేయాలి. అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పోవాలి, పనిచేయాలి, వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలుసుకోవాలి. దానికోసం మేము పోరాటం చేయాలి. అది మాకు ప్రధాన కర్తవ్యం, మా ముందున్నటువంటి ఇష్యూ. అయితే మీరు గతంలో ఇటు వైసీపీ పార్టీలో కూడా పనిచేసిన నేపథ్యం ఉంది, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కోడుమూరు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి, కేవలం 2 స్థానాలకే కర్నూలు జిల్లాలో పరిమితమైంది. మీరు ఈ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో, ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర గల పార్టీ. ఎంతోమంది కార్యకర్తలు ఈ రోజు కూడా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కొత్త అధ్యక్షులను మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. కానీ మన కర్తవ్యం ఏంది, మనం ఏ విధంగా ముందుకు పోవాలి, కాంగ్రెస్ పార్టీని మనం ఏ విధంగా గెలిపించుకోవాలి, 7 స్థానాలు ఏ విధంగా గెలవాలనేదే మనకు ప్రధానమైనటువంటి సమస్య. ప్లస్ దాన్ని ఏ విధంగా అధిగమించాలనేదే మనకు ప్రధాన డిమాండ్, మన మధ్యలో ఉన్నటువంటి ఇష్యూ. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఉన్నారు, సో వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకోవాలి. సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకోవాలి. ప్రతి వింగును కూడా మనం నియోజకవర్గాలలో వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి అక్కడి నుంచి గ్రామ స్థాయి నుంచి ఆ వింగులతోటి మనం పని చేపించి ప్రతి నియోజకవర్గంలో స్ట్రాంగ్గా మనం కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావాలనేదే మా ప్లాన్. అయితే ఇప్పుడు అధ్యక్షుల్ని మార్చడం వల్ల పార్టీలు బలపడతాయా, లేకపోతే అధ్యక్షులుగా ఉన్నవారు అగ్రెసివ్గా పనిచేయడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందంటే మీరేమంటారు? ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంది, కాంగ్రెస్ పార్టీని మేము కష్టపడి పైకి తీసుకురావాలి. వాళ్ళు పనిచేయలేదని కాదు, వాళ్ళు పనిచేశారు, పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ మనము ముందుకు పోవాలి, జనాలలోకి పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులు జరగడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. దీంట్లో ఇక్కడ ఏమీ రాజకీయం లేదు, ఇంకో తొక్కాలని లేదు, ఇంకొకరు మించాలి, అది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి, సో వాళ్ళని కూడా నెగ్లెక్ట్ చేయమని, వాళ్ళకు కూడా ఏమీ చేయొద్దని కాదు, మాకు సంకేతాలు ఉన్నాయి, వాళ్ళని కూడా కలుపుకొని పోవాలని అదే చెప్తున్నాను. సీనియర్ నాయకులను కూడా కలుపుకొని పోతాం, సీనియర్లతోటి ముందుకు పోతాం. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తాం. అంటే ఇప్పుడు అధికారంలో టీడీపీ పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వైసీపీ 2వ స్థానంలో ఉండగా కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. అయితే మీరు నెక్స్ట్ ఏ పొజిషన్కు
పోటీ పడబోతున్నారు? 2029లో మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి షర్మిలమ్మ కావాలా, అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలనే మా ప్రధాన అజెండా, ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ కూడా మా మధ్యలో ఉన్నటువంటి విషయం. సో ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ కానీ, మండల లీడర్లకు కానీ, గ్రామ లీడర్లకు కూడా చెప్పేది ఏంటంటే, మనము అందరం కష్టపడితేనే మనం రేపు ఫలాలు తినడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి కష్టపడదాం. మన పిసిసి ప్రెసిడెంట్ గారిని, ముఖ్యమంత్రి షర్మిలా గారిని ముఖ్యమంత్రి చేయాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేది ఒక్కటే ఒక సిద్ధాంతంతో ముందుకు పోతున్నాం. మురళీకృష్ణ చెప్తున్నది డిసిసి అధ్యక్షులుగా నియమితులైన తనకు కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బలమైన పార్టీగా ఇది కావడమే కాకుండా అక్కడ స్థానాలను గెలవడం కూడా ముఖ్యమైన ఉద్దేశంగా చెప్తున్నారు. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు షర్మిలను ముఖ్యమంత్రిని చేసుకోవడం, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవడమే తమ లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్తో ధరణి కిషోర్, కర్నూలు నుంచి.